చూద్దాం ఏం జరుగుతుందో. ఓరి మదోన్మత్త మాందాత, ఈ వీధినాంచారితోనే పరచికాలా? ఓహో, నువ్వేనా? నీకోసమే ఎదురు చూస్తున్నా. ఓరోరి మాందాత, నా బొమ్మ పైన మంత్రాలు చేస్తూ నన్ను బాధ పెడుతున్న విప్పుడన్న బదులు మన్నిస్తా నిన్ను. వదిలిపట్ట నీకి కాదు కష్టపడి నిన్ను రప్పించుకుంది, శక్తి గల్ల దాని వంట ఆడిదాన నువ్వు ఎవ్వరివో చెప్పు. ఓరి మదాందుడ వీధినాంచారి, నాకున్న పేరు నా శక్తి గుర్తించి నా పేరు నువ్వు తలుసుకుంటా బతుకు. శాతగాన్నో ననుకుంటివా నన్ను ఓ వన్నెలేడి, నీ పేరు కూడా నా నోటు నుంచి దలువా ఓ మాయలాడి. కండ కాపురం నీకుందిరా, నీ మదమని చేస్తా గొప్పోడినంటూ నిర్ర నీలుగా కురా, నీ కంటే గొప్పదాన్ని. అడ్డబట్ట కట్టుకున్న ఆడదానివే, నీకింత పోగరుంటే మొగోని కడుపులోన పుట్టిన మొగోని నాకెంతుంటది. శక్తి దేలువక పోరగాని లెక్క బొర్లుతున్నావు, కంటి పోర దొలిగిస్తా ఒంట్లోని కొవ్వు కరిగిస్తా చూడు. కాసురామై సాసురుల నేను సంపినట్టిదాన్ని, తెలుసుకోకుండా నువ్వు రెచ్చిపోతివంటే నమిలి మింగేస్తా. సోసి ఆడిదాన మద మాంసాన్ని తింటూ మత్తెక్కి దిక్కరేగి రక్కసూల దంపియాళ్ళ బొక్కల దండలేసుకున్నా, నువ్వు నన్ను ఎదిరిస్తే నీ కొప్పు బట్టి దిక్క దింపేస్తా, తొక్కి బట్టి నీ ముక్కు చెప్పులాను రెండు కోసి పంపిస్తా. ఒరేయ్ మాందాత, నీ శౌర్య సాహసాలు మెచ్చిన గని నా మాటినరా, ఒక్కసారి నా పేరు దలుసుకోరా, నిన్ను మన్నించి నీ కెండి బంగారం ఎనలేని సంపదలిస్తా. నువ్వెంత పిచ్చిదానివేమే? ధన, మణి, కనక, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, గోమేదిక పుష్పరాగాలకు కొదవలేని ఈ మాందాతకే నువ్వు ధనమిస్తానని ఆశపెడుతున్నావా? పాతకి నీ మాయ మాటలకు నేను మోసపోను. మందబుద్ధితో మాట్లాడినవంటే ఇదే ఖడ్గముతో నీ గుండెను చీల్చి పారేస్తా. ఎంత పొగరుబోతువిరా నువ్వు! అసలు నిన్ను బ్రహ్మెట్ల పుట్టించిండురా? నీ పొగరు మాటలు పోకిరి శాతలు మానుకో. తమ్ముంటే మాటలు కాదే, కత్తి గలిపి నాతో పోరాడు. అయినా మాందాత ఆడిదాంతో యుద్ధం చేసుడేంది? సిగ్గు సిగ్గు. నీచుడా, ప్రపంచ శాంభవినని తెలవక నోటికొచ్చినట్టు వెళ్తున్నావు. ఒక నరుడవై కాపురంతో నా తెరవచ్చి మరుగుతున్నావు. నీ బెదిరింపులకు బెదిరిపోయే పిరికి పందనుగాను, దిక్కులు పిక్కటిల్లి దిశలు గత్తులు తప్పి అగ్నిపర్వతాలు బద్దలై సప్త సముద్రాలు అల్లకల్లోలములైన ముల్లోకాలు 14 భువనాలు ఏకమై ఎదిరించినా ఈ మాందాత వెనకకు పోయేటోడు కాదు, ఆడి తప్పిటోడు కాదు. మర్యాదగా తప్పైందని ఒప్పుకొని తల దించుకొని వెళ్ళిపో, లేకుంటే నీ తోలు తీస్తా. పోయే. ఈడు మామూలోడు కాదు. ఈనితో కత్తి గల్పి పోరాడే కంటే నేర్పుతో ఓడిచ్చి ఆని తాడుతో ఆని చేతులే గట్టి తొవ్వకు తెచ్చుకోవాలి. ఆని నోటితో ఒక్కసారి నా పేరు వినిపించుకోవాలి. మాందాత మహారాజుల వారికి వందనాలు. ఎవరయ్యా మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఓ మహారాజా మాందాత, కాకి బాపనున్నయ్యా నేను, కల్మషమన్నది లేనివాడను. 56 రాజ్యాలు తిరుగుతూ రాజులతో నా జూదం ఆడి అందరినీ ఓడించిన వాడను. మీ శక్తియుక్తులు విన్నాను, మీతో జూదమాడాలనుకుంటున్నాను, అందుకే మీ నగరం వచ్చాను, మీ అనుమతినే కోరుతున్నాను. అర్ధసేరు బియ్యం 5 పైసల కోసం ఆమెడ దూరం పోయి బిచ్చమెత్తుకునే కాకి బాపనోనివి. ఈ మాందాతతో జూదమాడతావులే, అది నీ తరం కాదు. నీకేం కావాలనో అడిగి తీసుకెళ్ళు. మహారాజా మాందాతంటే మాట తప్పని వాడంటారు, బాపనోళ్ళు ఏది అడిగినా మీరైతే కాదని అనరు. కాకి బాపనోని నేను కడుపులున్న మాట చెప్పాను, కాదనంటే బ్రహ్మహత్య పాతకంలో పడిపోతారు.
నీతో జూదమాడకుంటే నాకు పాతకం తగులుతుందా? సరే మంత్రి, ఆటకు రంగస్థలాన్ని సిద్ధం చెయ్యండి. ఈ కాకి బాపనయ్యను ఓడించి కారడువుల పాల్చేస్తా. ఉండండి, రాజుగారు వస్తున్నారు. నీ పేరేంది బాపనయ్యా? నా పేరు వీధింబొట్లంటారు మహారాజా. ఛ, అదేం పేరు ఆడదానిలా? మహారాజా, మ్మ్. నా తల్లిదండ్రులకు పుత్ర సంతానం దక్కనందున మ్మ్. అమ్మవారిని పూజించుకుంటే నేనొక్కడిని దక్కానంట. అందుకే ఆ పేరు పెట్టింది. మ్హూ. సరే సరే, నేను నిన్ను ఆదింబొట్లని పిలుస్తా. చిత్తం ప్రభు. మ్మ్. పందెమేంటో చెప్పు. మహారాజా, 56 మంది రాజులను ఓడించి ఎద్దుమో తెండి తెచ్చిన మ్హూ. అదే నా పందెం. 7 వేయండి మహారాజా. మ్మ్. ఇప్పుడేం పందెం కాస్తావు బాపనయ్యా? ఈసారి గుర్రం మోత బంగారం పందెం. మ్మ్. 4 వేయి మహారాజా. మ్మ్. ఏం బాపనయ్యా, ఇక చాలించమంటావా? మహారాజా, ఈసారి నా రాగి చెంబు పంచాంగాన్ని పందెం కాస్తున్నా. 1 వేయి మహారాజా. మ్మ్. మంత్రి, పాపం బాపనయ్య బికారయ్యిండు. ఇతనికి అద్దసేరు బియ్యం 5 పైసలి చెల్లగొట్టు. చిత్తం ప్రభు. మహారాజా, మ్మ్. ఈసారి ఈ అద్దసేరు బియ్యం 5 పైసల్ని పందెం కాస్తాను. పిచ్చి పట్టిందా నీకు? చప్పుడు చేయకుండా ఇంటికి పోయి ఈ బియ్యంతో ఇంత అన్నం వండుకొని కడుపు నిండా తిని నా పేరు యాద్ చేసుకుంటా పండుకోపో. ఈ మాందాత సత్తా తెలిసి కూడా పిచ్చోనిలా మాట్లాడుతున్నావా? లేదు మహారాజా, ఈసారి నేను గెలుస్తానేమో అని అనిపిస్తుంది. అది అసంభవం. మీ మీద మీకంత నమ్మకమే ఉంటే పందెం గాయొచ్చు కదా మహారాజా. మ్మ్. సరే, కట్టుబట్టలతో కడుపు గాల్చుకొని వెళ్ళాలని నీకుంటే నేనేం చేయగలను? ఈసారి నువ్వే పందెం వెయ్యి. ఆట మధ్యలో వెళ్ళడం రాజుల లక్షణం కాదు.